ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా తలదూరుస్తోంది. ఇరాన్కు అండగా ఉంటామని, ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై అణ్వాయుధాలతో దాడులు చేస్తే పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఇరాన్కు ఇచ్చి ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తామని హెచ్చరించింది. దీంతో మరోమారు మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉందన్న టాక్ మొదలైంది. తాజాగా పాకిస్తాన్ ఏముందో ఒకసారి చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా జోక్యం చేసుకుంటామంటోంది. ఇరాన్కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే పాకిస్తాన్ తన వద్ద ఉన్న అణ్వాయుధాలను ఇరాన్కు ఇచ్చి ఇజ్రాయెల్పై ప్రయోగించడానికి సహకరిస్తుందని తెలిపిందని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్పస్ లేదా ఐఆర్జీసీ సీనియర్ అధికారి జనరల్ మోషన్ రైజీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ ఇజ్రాయెల్ తమపై న్యూక్లియర్ బాంబు ప్రయోగిస్తే ఇజ్రాయెల్పై తాము న్యూక్లియర్ బాంబు ప్రయోగిస్తాం. పాకిస్తాన్ తమకు అణుబాంబు ఇవ్వడానికి అంగీకరించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో అణ్వాయుధాలున్నాయి. వాటిలో పాకిస్తాన్తో పాటు ఇజ్రాయెల్ వద్ద కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్కు అండగా పాకిస్తాన్ నిలుస్తుందని హామీ ఇచ్చిందని రెజ్జీ అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా జట్టు కట్టాలని పిలుపునిచ్చారు. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వెంటనే ఈ వార్తను ఖండించారు. ఇరాన్కు అణుబాంబులు ఇస్తామని చెప్పలేదన్నారు. కాగా తాము కూడా ఇంటర్నేషనల్ న్యూక్లియర్ డిసిప్లిన్పై సంతకాలు చేశామని, తమ వద్ద ఉన్న అణ్వాయుధాల విషయానికొస్తే అవి తమ దేశ ప్రజల ప్రయోజనాల కోసమే వాడుతున్నామన్నారు. శత్రు దేశాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమేనని ఖ్వాజా ఆసిఫ్ వివరించారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ ఛాయల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయన్నారు. ఇజ్రాయెల్ ఒక మోసపూరిత దేశమని ఆసిఫ్ శాపనార్థాలు పెట్టారు. ఇజ్రాయెల్ నిర్వాకం వల్ల యావత్ ప్రపంచానికి ముప్పు పొంచి ఉందన్నారు. అయితే పాకిస్తాన్లో పేరుకే పౌర ప్రభుత్వం, కానీ వెనుకుండి చక్రం తిప్పేది మాత్రం పాక్ ఆర్మీ అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయితే పాక్ ఆర్మీ పాకిస్తాన్ వద్ద ఉన్న షాహీన్ 3 అనే మీడియం రేంజీ బాలిస్టిక్ మిసైల్స్ను ఇరాన్కు ఇవ్వాలనుకుంటుందని పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు సిఎన్ఎన్కు తెలిపింది. ఇక షాహీన్ 3 మిసైల్స్ విషయానికొస్తే దీని రేంజీ 2750 కిలోమీటర్ల వరకు ప్రయాణించి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలదు. దీంతో ఇరాన్ బలం మరింత పెరుగుతుంది. ఇజ్రాయెల్లో అనుకున్న లక్ష్యంపై దాడులు చేసే అవకాశం ఇరాన్కు దక్కుతుంది. అలాగే ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఇరాన్కు పాకిస్తాన్ అణ్వాయుధాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇక తుర్కియా కూడా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఏకం కావాలని లాబియింగ్ చేస్తోంది. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇరాన్కు బాలిస్టిక్ మిసైల్స్ ఇవ్వడానికి మాత్రం అంగీకరించారు. ఇరాన్కు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ ప్రయోజనాలను కాపాడడానికి అంతర్జాతీయ వేదికలపై కూడా అండగా నిలబడతామని, యుఎన్లో కూడా ఇరాన్కు అనుకూలంగా గళం విప్పుతామన్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇరానియన్ ప్రెసిడెంట్తో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందన్నారు. ఇజ్రాయెల్ దాడిని ఆయన ఖండించారు. యుఎన్ చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం ఇరాన్ స్వీయ రక్షణ కోసం ఇజ్రాయెల్పై దాడులు చేయడంలో తప్పేమీ లేదని ఇరాన్ను సమర్థించారు. ఇవన్నీ ఒకెత్తైతే పాకిస్తాన్ తక్షణమే ఓఐసీ మీటింగ్కు కాల్ చేసింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాలు జట్టు కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వెంటనే ముస్లిం దేశాలు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఉపసంహరించుకోవాలని షరీఫ్ డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ కూడా ముస్లిం దేశాల్లో ముస్లింలలో ఐక్యమత్యం కోసం తమను తాము ఛాంపియన్గా నిరూపించుకోవాలని కలలు కన్నట్లు చెబుతున్నారు. అయితే ఇటీవలే పాక్ మిలిటరీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్తో ఇరానియన్ నాయకులు రహస్య సమావేశం జరిపారు. ఇరాన్కు బలోచిస్తాన్తో సుమారు
959 కిలోమీటర్ల సరిహద్దు ఆనుకొని ఉంది. అయితే ఇరు దేశాలు వేర్పాటువాదులతో తలనొప్పులు ఎదుర్కొంటున్నాయి. ఇక పాకిస్తాన్ అసలు ఉద్దేశం ఇరాన్కు ఇండియాతో సన్నిహిత సంబంధాలున్నాయి. తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్కు దగ్గరైన ఇండియాను దూరంగా జరపాలని చూస్తోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే స్వదేశంలోనే ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాకిస్తాన్ మద్దతుతో అంతర్గత సవాళ్ల నుంచి బయటపడాలనుకుంటోంది. దీంతో పాటు ఎలాగైనా హెజ్బొల్లాతో పాటు హౌతీలతో ఇరాన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే రష్యా, చైనాతో కూడా ఇరాన్కు మంచి సంబంధాలున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ లబ్ధి పొందాలనుకుంటోంది. ఇరాన్ను అడ్డుపెట్టుకుని ఇటు ఇండియా, సౌదీ అరేబియా నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవచ్చునని పాక్ భావిస్తోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇండియాకు కౌంటర్ ఇవ్వడానికి ఇరాన్తో జట్టు కడుతోంది. దీనివల్ల తాత్కాలికంగా పాక్కు ప్రయోజనం చేకూరినా దీర్ఘకాలంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, పాకిస్తాన్ సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో కొన్ని దశాబ్దాల నుంచి ఇజ్రాయెల్కు ఇరాన్ మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య పరోక్ష యుద్ధం కొనసాగింది. అయితే గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ భారీ ఎత్తున ఇరాన్తో క్షిపణులతో దాడులకు తెగబడింది. దీంతో మరోమారు మిడిల్ ఈస్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇజ్రాయెల్ తమ దాడులను సమర్థించుకుంటోంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, అణ్వాయుధాలతో తమపై దాడులు చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించింది. తమ దాడులు కేవలం మిలిటరీ, న్యూక్లియర్ సైట్స్పై మాత్రమే అని పేర్కొంది. శుక్రవారం నాటి దాడిలో ఇరాన్కు చెందిన టాప్ కమాండర్లతో పాటు అటామిక్ సైంటిస్ట్ను లేపేసింది. అయితే ఆదివారం నాడు ట్రంప్ ఇజ్రాయెల్ మిలిటరీని ఉద్దేశించి అయతుల్లా ఖమేనీ చంపే ప్లాన్ను ఉపసంహరించుకోవాలని కోరినట్లు సీనియర్ అమెరికన్ అధికారులు చెప్పారు. అదే సమయంలో ఇరాన్ను వెంటనే ఇజ్రాయెల్తో చర్చలకు దిగి ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇక పాకిస్తాన్ ఇరాన్కు అణ్వాయుధాలను ఇవ్వడానికి అంగీకరించింది. ఇస్తే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ నెతన్యాహు పాకిస్తాన్పై కన్నెర చేస్తే క్షణాల్లో పాకిస్తాన్ బుగ్గిపాలు కావడం ఖాయం. ఒక ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని లేపేస్తే మిడిల్ ఈస్టు ప్రశాంతంగా ఉంటుందన్నారు. అదే ఇంటర్వ్యూలో టెర్రర్ దాడులకు పాల్పడే వారిని ఒక్కొక్కరిని లేపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ముందుగా ఇరాన్ పని పట్టి ఆ తర్వాత పాకిస్తాన్ పని పడతామని హెచ్చరించారు నెతన్యాహు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులున్నాయి. ఈ బాంబులు టెర్రరిస్టుల చేతికి చిక్కితే యావత్ మానవాళికి ముప్పు ఏర్పడుతుందన్నారు. అందుకే ఇరాన్ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ అని వార్నింగ్ ఇచ్చారు. మరి పాక్ సోషల్ మీడియాలో నెతన్యాహు అలా అనలేదని, అది ఫేక్ వీడియో అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి పాకిస్తాన్ ఇరాన్కు అణ్వాయుధాలు ఇస్తే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అడ్రస్ గల్లంతవుతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని ఇండియన్ డిఫెన్స్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా దెబ్బకే సగం పాకిస్తాన్ విలవిలలాడిపోతే ఇక యుద్ధంలో ఆరితేరిన ఇజ్రాయెల్ దెబ్బకు పాకిస్తాన్ బతికి బట్టగట్టగలదా అంటే ఛాన్సే లేదంటున్నారు మిలిటరీ నిపుణులు.